బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని గుర్తించాలని, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీని కోరారు. పార్టీ క్రమశిక్షణను తాను గౌరవిస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ దుమారానికి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే అటు కొండా సురేఖ పిసిసికి ఒక లేఖని రాయడం జరిగింది. ఇప్పటికీ కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ మల్లు రవి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి తీరుపై, ముఖ్యమంత్రి అంశాలపై కూడా తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ షోకాజ్ నోటీసెస్ జారీ చేశారు. అయితే టిపిసిసి అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసుకు ఈ రోజు మంత్రి కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. ఇందులో అనేక అంశాలు కూడా పొందుపరిచింది. ముఖ్యంగా నిన్న తన పుట్టినరోజు జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల పుట్టినరోజు వేడుకలు తమ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గీసుకొండలో ఈ కార్యక్రమంలో తన కూతురు పాల్గొన్నది. అయితే కూతురు నిన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఒకవేళ ఆమె పేగుబంధం పుచ్చుకొని రక్త సంబంధం ఉన్నప్పుడు కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తనతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని మంత్రి కొండా సురేఖ వ్యక్తం చేయడం జరిగింది. అటు కొండా సురేఖ చేసినప్పుడు అంటే సుష్మిత చేసినప్పుడు వ్యాఖ్యలు మొత్తం కూడా పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమే. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని తనకు అడ్డకట్టడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని అటు కొండా సురేఖ తన లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. దీనిపై పార్టీ అన్నా, పార్టీ క్రమశిక్షణ కమిటీ అన్నా, పార్టీ మీద చాలా తనకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ అలాంటి క్రమశిక్షణ కమిటీ ఈసారి లేఖ షోకాజ్ నోటీసు ఇవ్వడం కరెక్ట్ కాదు. వెంటనే తమకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ తన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి పడుతుంది. ఎందుకంటే ఆమె వ్యక్తిగత హోదాలో వ్యక్తిగతంగా చేసినటువంటి అభిప్రాయాన్ని తన పేగు పంచుకొని పుట్టినటువంటి నేపథ్యంలో తనకు ఈ యొక్క తన అభిప్రాయాన్ని తనకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు అనేది కొండా సురేఖ అభిప్రాయం. మరి దీనిపై పిసిసి కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, అంటే మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, కొండా సురేఖ రాసినటువంటి రిప్లై లెటర్ కి మరి ఏకీభవిస్తుందా లేదా, మరి ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటుందా అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్పొరేషన్ మహిళా కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఈ రోజు గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ దీనిపై రెస్పాండ్ కావాలి, ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూతురుని రచ్చ చెప్పాల్సినటువంటి అవసరము తల్లిగా ఒక కొండా సురేఖ మంత్రిగా ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఈ రకంగా తన కూతురు ఇష్టానుసారంగా, అది కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ మహిళా కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు టిపిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ రిప్లైలో అనేక అంశాలు కూడా పొందొచ్చు. ఆమె మాట్లాడినప్పుడు మాటలు కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని తనకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ గౌరవం అన్నా, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నియమ నిబంధనలన్నా తనకు ఎంతో అపారమైన నమ్మకం ఉంది. ఆ అపారమైన నమ్మకాన్ని అలాగే ఉంచాలి. కానీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తనకు ముడిగట్టుతూ ఈ విధంగా షోకాజ్ నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వెంటనే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా ప్రధాన డిమాండ్ గా కొండా సురేఖ తన లేఖలో ప్రస్తావించింది. మరి చూడాలి కొండా సురేఖ రాసినటువంటి రిప్లై లేఖకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక, సునీల్, అయితే కొండా సురేఖ ఇచ్చిన వివరణను పిసిసి క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా తీసుకొనుంది? అంటే స్వతహాగా కూతురే కదా చేసింది అలాంటి వ్యాఖ్యలు, మరి ఉపసంహరించుకోవాలని చెప్పడాన్ని అంటే ఎట్లా చూస్తుంది పిసిసి క్రమశిక్షణ కమిటీ? ప్రస్తుతం అయితే కొండా సురేఖ మాత్రం చాలా కరాఖండిగా చెప్పింది. ఆమె
కూతురు పేగుబంధం పంచుకొని పుట్టినటువంటి కూతురు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, కరెక్ట్ అవునా కాదు అనేది ఆమె స్పష్టంగా పొందుపరచలేదు. కానీ ఆమె కూతురు అనేక వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే ఆమె మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆమె వ్యక్తిగత అభిప్రాయాల్ని తనకు రుద్దడం కరెక్ట్ కాదు అనేది కొండా సురేఖ చెప్తుంది. మరి కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లైకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఏఐసిసి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ మల్లురావు కావచ్చు, మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి రేపు కానీ ఎల్లుండి, అంటే రేపు ఈ లేఖకు సంబంధించిన విషయంలో మరి దాని సంతృప్తి వ్యక్తం చేస్తారా? మరి ఎందుకంటే సుష్మితా పటేల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు, కనీసం ఎంపీటీసీగా జెడ్పీటీసీగా అయినా కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేదు. కాబట్టి మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉంది, అసలు ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉందా, మరి ఇంకేదైనా పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానా అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మరి కొండా సురేఖ చేసినటువంటి రాసినటువంటి లేఖకి మరి క్రమశిక్షణ కమిటీ కావచ్చు, టీపీసీసీ కావచ్చు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఒక చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కొండా సురేఖ మాత్రం కరకండగా చెప్పింది, తన కూతురు చేసినటువంటి అభిప్రాయానికి తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన కూతురు చేసిన మాటలు ఆమె ఏదైతే ఇష్యూస్ చేసిందో కేవలం అది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు, తన కుటుంబంలో సభ్యురాలు తన కూతురు అయినప్పుడు కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తనకు రుద్దడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని కొండా సురేఖ వ్యక్తం చేసింది. కాబట్టి ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఏఐసిసి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరోవైపు ఏసీ ఢిల్లీలో ఉన్న ఏఐసిసి నేతలు కావచ్చు, మరోవైపు టీపీసీ కావచ్చు, క్రమశిక్షణ కాబట్టి అధ్యక్షులుగా ఉన్నట్టు మల్లురావు కావచ్చు, ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, సంతృప్తి వ్యక్తం చేస్తారా, లేదా మళ్ళీ ఇంకేమన్నా నోటీస్ సర్వ్ చేస్తారా, మరి ఆ పార్టీలో ఉందనుకోవాలా లేదనుకోవాలా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చర్చ మాత్రం కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, మహిళా కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా మీడియా సమావేశంలో కొండా సుస్మితని అనేక రకాలుగా విమర్శలు గుప్పించారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాన్ని అటు కాంగ్రెస్ సీనియర్ మహిళా నేతలు కూడా వ్యక్తం చేశారు. వెంటనే బేషరత్తుగా ముఖ్యమంత్రికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. అయితే ఇప్పటికే కొండా సుస్మిత ఒక క్లియర్ గా వ్యాఖ్యలు కూడా చేసింది, ఎవరైతే తనకు